దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. మనతో పాటు ఉన్నారు ఒక చిచ్చర్ పిడుగు. 3 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి తనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. హలో ఆరవ్. హాయ్. సో నీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తావా? నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను 3 ఇయర్స్ నుంచి 2018 నుంచి నా ఛానల్ స్టార్ట్ చేసిన చిట్టి ఆరవ్ తెలుగు ఛానల్. ఆ ఛానల్ నేను ఇప్పుడు దాకా చేస్తున్న వ్లాగ్స్ ఎక్స్ప్లోరింగ్ గేమ్ జోన్స్ 5 స్టార్ హోటల్స్ అన్నీ A to Z ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఎక్కువగా ఏవి వ్లాగ్స్ చేస్తూ ఉంటావు నువ్వు? మోస్ట్లీ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్స్. సో ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 4th అయిపోయి 5th వెళ్తున్నా. ఓకే. నీకు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో జరుగుతున్న టాపిక్స్ అన్ని గురించి తెలుసు కదా? సో సునీత విలియమ్స్ గురించి ఒకసారి చెప్తావా? Sunitha Williams, September 19th. She was born on September 19th or 1965 in Ohio, USA. Her father's name is Deepak Pandya and her mother's name is Bhuvane Pandya. Her mother was born on Slovenia and her father was born on India. Thank you. ఓకే. సునీత విలియమ్స్ 9 months ఉండి వచ్చింది కదా, దాని గురించి ఒకసారి చెప్తావా? Sunitha Williams 9 months ago started recently March 19th 2025లో వచ్చింది స్పేస్ ఎక్స్ రాకెట్ వల్ల ఈలాన్ మస్క్. ఓకే. సో నువ్వు ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు ఎక్కువగా? మోస్ట్లీ చెస్ ఇంకా క్రికెట్. ఓకే. చెస్లో ఏమేమి కాయిన్స్ ఉంటాయి తెలుసా? చెప్తావా ఒకసారి? పాన్, బిషప్, నైట్, రుక్ అండ్ క్వీన్. ఓకే. వాటి స్టెప్స్ ఎలా వేస్తారు ఐడియా ఉందా నీకు? చెప్తావా? పాన్స్ ఓన్లీ 1 స్టెప్ వెళ్ళచ్చు. ఫస్ట్ వాళ్ళు మూవ్ కాకముందు 2 స్టెప్స్ వెళ్ళచ్చు, లేకపోతే 1 స్టెప్ వెళ్ళచ్చు. ఆల్రెడీ ఒక స్టెప్ మూవ్ అయినాక 2 స్టెప్స్ మూవ్ అయినాక మళ్ళీ 2 స్టెప్స్ మూవ్ కాలేవు, ఓన్లీ 1 స్టెప్. నెక్స్ట్ పాన్స్కి డయాగ్నలీ కిల్ చేస్తాయి. చూడండి, ఇది బాక్స్ అనుకోండి, ఇక్కడ పాన్ ఉంది, ఇక్కడ ఎనిమీ ఉంది బ్లాక్. సడన్ ఇక్కడ నుంచి ఇట్లా కిల్ చేయొచ్చు డైరెక్ట్. ఓన్లీ ఫ్రంట్ కిల్ చేయలేదు. క్యామెల్ కదా? పాన్. ఓకే. నెక్స్ట్ రుక్ ఓన్లీ స్ట్రేట్ సైడ్స్కి వెళ్తాయి, అట్లనే కిల్ చేస్తాయి. ఇంకా బిషప్ ఓన్లీ డయాగ్నలీ వెళ్తాయి. కింగ్ ఓన్లీ 1 స్టెప్ ఎవ్రీ సైడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ హోల్ గేమ్లో. అన్ని సైడ్స్ వెళ్ళచ్చు, ఓన్లీ 1 స్టెప్. అట్లా క్వీన్ ఎన్ని స్టెప్స్ అని వెళ్ళచ్చు, డయాగ్నలీ అండ్ ఆల్సో హారిజాంటలీ, వర్టికలీ టు. అండ్ దాన్ని ఏమంటారు, నైట్ పీసెస్ నుంచి జంప్ చేసి ఎల్ షేప్లో వెళ్ళచ్చు. ఓకే. సో ఎక్కువగా నువ్వు చెస్ ఆడుతూ ఉంటావు అన్నమాట. ఓకే. నీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 50 అట్లా. 50 దాకా ఉన్నారా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్సే ఉన్నారా? ఓకే. మీ స్కూల్ ఫ్రెండ్సా? ఇంటి దగ్గర. ఓకే. సో వాళ్ళతో నువ్వు గేమ్ జోన్కి అంతా వెళ్తూ ఉంటావు? మోస్ట్లీ అట్లా కాదు, కానీ ఈ క్రికెట్ అట్లాంటివి ఆడతాం. ఓకే. వాలీబాల్, షటిల్. క్రికెట్ ఇష్టమా? క్రికెట్లో ఏది ఫీల్డింగ్ ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? ఏది ఇష్టం నీకు? బౌలింగ్. సో క్రికెటర్స్ ఎవరు ఇష్టం నీకు? విరాట్ కోహ్లీ, MS ధోని. ఓకే. వాళ్ళలో ఏంటి నీకు నచ్చింది? MS ధోని చాలా ఫియర్ లేకుండా ఈజీగా పట్టేసుకుంటాడు బాల్ని. కింద వాడినా ఏం కాదు, లైక్ డైరెక్ట్ పట్టేసుకుంటాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వికెట్ కీపింగ్ వెనకాల నుంచి ఈజీ స్టంప్ అవుట్ చేస్తారు. దాంతోపాటు విరాట్ కోహ్లీ మంచి 6లు కొడతారు, ప్లస్ మంచి బ్యాటర్. ఓకే. నీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా డాడీ ఇంకా మమ్మీ. ఎందుకని మీ డాడీ ఇన్స్పిరేషన్ నీకు? అయినా మోస్ట్లీ అన్నీ చేస్తాడు, బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు ఆయన ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఓకే. మీ పేరెంట్స్ గురించి చెప్తావా? మా మమ్మీ పేరు కట్కం సద్విని, ప్లస్ మా డాడీ పేరు కట్కం లక్ష్మీకాంత్.
మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ బిజినెస్ మ్యాన్, ఇంకా ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, CEO ఓకే. Of a- చేస్తూ ఉంటారు? అన్ని ఈవెంట్స్, మ్యారేజ్, వెడ్డింగ్స్, రిసెప్షన్, ఇంకా బర్త్డేస్ అన్నీ. నేమ్ ఏమైనా ఉందా ఈవెంట్స్కి? ఎవర్ గ్రీన్ ఈవెంట్స్, యూట్యూబ్లోనే ఎవర్ గ్రీన్ ఈవెంట్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్లోనే ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ 13. ఓకే, నైస్. సో నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటావు మీ ఇంట్లో వాళ్ళకి ఈవెంట్స్లో కానీ లేకపోతే ఇంకా కిచెన్లో కానీ? ఎస్, చేస్తాం. మా మమ్మీ ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేయాలంటే, మమ్మీ చేతన్ కాకుంటే, లేకపోతే మ్యాగీ స్టవ్ ఆన్ చేస్తావు నువ్వు? ఓకే, అట్లాంటి హెల్ప్ చేస్తాం. భయం లేదా నీకు స్టవ్ దగ్గరికి వెళ్ళాలి అంటే? నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? మా చెల్లుంది. షీ ఈస్ 3 years old. December 19th హర్ బర్త్డే ఆన్ 2021. సో నేను నీ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు మీ డాడీ బర్త్డే కోసం బడ్జెట్ ప్లాన్ చేస్తున్నావు. సో ఆ బడ్జెట్ ప్లాన్ ఏంటి? నీకు ఇంత చిన్న ఏజ్లో బడ్జెట్ ప్లాన్ గురించి అంతా నీకు ఎట్లా ఐడియా వచ్చింది? ఫస్ట్ నాకు ఎప్పుడు పప్ప మోస్ట్లీ నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఈ ఒక్కసారికి మా డాడీకి కూడా హెల్ప్ చేద్దాం అనేసి డాడీకి బడ్జెట్ ప్లాన్ వేసిన. ఒక హెల్ప్ తీసుకున్నా మా ఫ్రెండ్కి వెళ్ళి. ఆయన పేరు వర్షిత్. ఓకే, ఆయన 7th క్లాస్, అందుకే. ఓహో, పెద్ద నీకంటే పెద్ద అన్నని పిలుస్తావా? ఫ్రెండ్ అయినా? ఫ్రెండ్ అయినా 7th క్లాస్ వాళ్ళు నీకు ఫ్రెండ్. ఓకే, ఎట్లా ప్లాన్ చేసుకున్నావు బడ్జెట్ని? లైక్ ఫుడ్ ఒక ఏరియాలో పెట్టిన అన్నీ డిఫరెంట్ చేసి లాస్ట్కి యాడ్ చేసుకున్నాం. ఓకే, నైస్. నీకు భగవద్గీత కానీ లేకపోతే హనుమాన్ చాలీస్ కానీ ఏమన్నా మంత్రాలు కానీ ఏమన్నా ఐడియా ఉందా నీకు? ఒకసారి చెప్తావా? హనుమాన్ చాలీసా చెప్పాలా? చెప్పండి. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర, జై కపి ఛత్రిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవనసుత నామ, మహావీర విక్రమ వజ్రంగి, కుమతి నివార సుమత కేసంగి, కంచన వర్ణ విరాజ సభే, కుండల కుంచిత కేసాహాంధ్ర ధ్వజాభిరాజ, కాంతే మూంజ జనే ఊసాజ, శంకర శువన కేసరి నందన తేజ ప్రతాపమా, చికవందన విద్యామాన గుణీయతు చాతుర, రామకాజ కరబేకో ఆతుర, ప్రభు చరిత్ర సునిబేకో రసియ, రామ లఖన సీతామణ బసియ, సూక్ష్మ రూప ధరిసి అదిది కావ, వికట రూప ధరి లంక జరావ, భీమ రూప ధరి అసర సమారే, రామచంద్రకే కాజ సవారే. వావ్, నైస్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? నేను లైక్ ఆల్మోస్ట్ 1 year. 1 year నుంచి నేర్చుకుంటున్నావా? నీకు ఎవరు నేర్పించారు ఇదంతా? మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ నేర్పించారు? ఇంకా మా డాడ్, మా మమ్మీ. నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువగా? సైన్స్ మీదనా? ఓకే, ఏం అవ్వాలనుకున్నావు పెద్ద అయ్యాక? డాక్టర్ అవుతావా? నైస్. అంటే దేంట్లో అయినా స్పెషల్గా హార్ట్ డాక్టర్ అంటారు, లేకపోతే ఇంకా ఐ డాక్టర్ అంటారు, ENT డాక్టర్ అంటారు. అలాగే స్పెషల్గా ఏదైనా డాక్టర్ అవ్వదాం అనుకుంటున్నావా? ఆల్ ఇన్ వన్ అవుదాం అనుకున్నావా? జనరల్. ఓకే, నైస్. సో ఏం చేస్తారు డాక్టర్ అయితే? పెద్ద అయినాక పీపుల్కి హెల్ప్ చేస్తా. ఎలా హెల్త్ చేస్తావు? ఏమన్నా డిజీజ్ ఉంటే క్యూర్ చేయడం, అడ్వైస్ చేయడం, అట్లా. పూర్ పీపుల్కి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? ఎలా హెల్ప్ చేస్తావు? స్టాప్ వరల్డ్ హంగర్ నుండి. ఓకే, ఎలా? మోస్ట్లీ అందరికీ ఫుడ్ ఇవ్వడం అట్లా. ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా మీ పేరెంట్స్ హెల్ప్ తోటి? ఎలా చేస్తున్నావు? మనీ అట్లా పాకెట్ మనీ ఏమైనా సేవ్ చేసుకుంటున్నావా? అట్లనే మా డాడీ బర్త్డే అట్లనే ప్లాన్ చేసుకున్నాం నా పాకెట్ మనీతో. నీ పాకెట్ మనీలో పీపుల్కి ఎవరికైనా పూర్ పీపుల్కి ఏమైనా సేవ్ చేయడం కానీ అలా చేసావా? ఏం చేసావు? మనీ ఇవ్వడం అట్లా. నీకు ఇంకేమైనా శ్లోకాలు వచ్చా? దక్షిణామూర్తి శ్లోకం వచ్చు, చెప్పు. ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదే సర్వ విద్యానాం ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం నమః శివాయ. సో నువ్వు స్పిరిచువల్ అంటే దేవుడికి భక్తిగా అట్లా అంతా ఉంటావా? టెంపుల్స్కి వెళ్తూ ఉంటావా? అవి కూడా వ్లాగ్స్ వచ్చినాం. మొన్ననే కొన్ని 2 months అయి ఉంటుంది. జనవరిలోనే మేము మహారాష్ట్రకి వెళ్ళినాం. ఓ నైస్. కొల్హాపూర్ టెంపుల్. నువ్వు ఇట్లా వ్లాగ్స్ చేస్తూ ఉంటావు కదా, మరి మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు ఒక్కొక్కసారి వ్లాగ్స్ ఇంటికాడ. చెప్తారు ఏమన్నా వ్లాగ్స్ కొత్తగా ఏమన్నా వస్తే ఇంటి దగ్గరనే వ్లాగ్స్ చేస్తాం. వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇస్తారా ఇట్లా చేద్దామారా అని చెప్పి?
నీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ ఏంటి? మోస్ట్లీ గేమ్ జోన్స్ గురించి ఇంకా ఎక్స్ప్లోరింగా? ఓకే. ఇన్ ఫ్యూచర్ నువ్వేం అవ్వాలనుకున్నావు? అంటే ఇట్లనే యూట్యూబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? కంటిన్యూ ప్లస్ డాక్టర్. ఆహా. ఇట్లనే ఇంకా ట్రావెల్ అవ్వాలి లేకపోతే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలి అని మా డాడీ లాగా బిజినెస్ మ్యాన్ కూడా అన్నీ చేస్తావు అయితే. ఓకే. వెకేషన్స్కి ఎక్కడికి వెళ్తూ ఉంటావు నువ్వు? లైక్ వేరే స్టేట్స్కి వెళ్తా ఒక్కొక్కసారి, లేకపోతే మా గ్రాండ్ మదర్ వాళ్ళని. ఓకే. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ క్రికెట్, సైక్లింగ్, ఇంకా షటిల్. బాగా ఆడతావు అయితే. సో ఒకవైపు యూట్యూబ్ చేస్తున్నావు, మళ్ళీ స్కూల్ ఎట్లా కంటిన్యూ చేస్తున్నావు? రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు నువ్వు? ఎవ్రీ సాటర్డే సండేస్ మోస్ట్లీ ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి అవన్నీ చేసేసరికి ఇంకా 1 hour లైక్ ఎవ్రీ డేకి లైక్ సాటర్డే సండేస్కి నేను ½ an hour లైక్ 5 hours అట్లా పెట్టుకుంటా స్టడీయింగ్కి ట్యూషన్ దగ్గర. అంటే మొబైల్ యూస్ చేస్తావా నువ్వు? ట్యూషన్. ఓకే. అంటే నార్మల్గా గేమ్స్ ఆడడం కానీ లేకపోతే మొబైల్ యూస్ చేయడం కానీ అట్లా చేస్తావా? డైరెక్ట్ దాన్ని మోస్ట్లీ అవుట్డోర్ గేమ్స్ ఆడతా, బయట ఫోన్ ఎక్కువ చూడ. ఓకే, గుడ్ బాయ్ అయితే. మరి నీతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళు కూడా యూజ్ చేయరు. అంటే నీ ఫ్రెండ్స్ కాదు, బయట చాలామంది నీ ఏజ్లో ఉండే వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటారు కదా, ఫోన్ లేకపోతే ఇంకా బయటికి రారు, సో ఫోన్ కావాలంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఫోన్ చూడక బయటకు వస్తే ఫుల్ బాగుంటుంది, ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అందుకే బయటకు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నీకు ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాటిలో ఏమైనా చెప్పారా మీకు స్కూల్లో? ఏమని చెప్పారు? గుడ్ టచెస్ ఆర్ బ్యాక్ దగ్గర టచ్ చేస్తే కానీ కంఫర్టబుల్ ఉండాలి అట్లా చెప్పారా? ఒకసారి చెప్పు. గుడ్ టచెస్ ఈ షోల్డర్స్ దగ్గర కానీ ఈ వాళ్ళ కంఫర్టబుల్ వల్ల. ఓకే, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అయితే అది గుడ్ టచ్, లేదంటే బ్యాడ్ టచ్ అని చెప్పారా? కాదు, లైక్ వేరే కంఫర్టబుల్ ఫీల్ కాదు కానీ గుడ్ టచెస్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అట్లా. బ్యాడ్ టచెస్ అంటే ప్రైవేట్ పార్ట్స్ అవే బ్యాడ్ టచెస్ చేయొద్దు చెప్పారా? అయితే ఇంకేం చెప్పారు? అంటే ఇట్లా సోషల్ అవేర్నెస్ గురించి మీ స్కూల్లో కానీ బయట కానీ నీకేం తెలుసు? అంటే కిడ్నాప్ చేయడం అంటారు, లేకపోతే ఎట్లా సేఫ్టీగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు? ఎప్పుడు గేట్ బయటికి వెళ్ళొద్దు, ప్లస్ పేరెంట్స్తోనే ఎప్పుడైనా వెళ్తే వెళ్ళాలి, ఎప్పుడు మీరు బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్ళాలి? పేరెంట్స్ తోటే వెళ్ళాలి. ఎవరైనా ఏమైనా ఇస్తే చాక్లెట్స్ ఇస్తాము అని చెప్పి లేకపోతే ఇంకేమైనా ఇస్తామని చెప్తే అప్పుడు తినద్దు. ఎందుకు? ఎందుకంటే ఏమేమో కలుపుతారు చాక్లెట్స్లో, అట్లా తీసుకుపోతారు. అయితే ఏమని చెప్పారు? ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? మా సోచ్ టీచర్. ఓకే, ఇంకేం చెప్పారు మీకు? మా సోచ్ టీచర్ ఇవన్నీ 3rd grade చెప్పిండ్రు, అందుకే మోస్ట్ ఫన్ యాక్టివిటీస్ చేస్తారు క్లాస్లో సోచ్ టీచర్, ఐస్ బ్రేకర్స్. మీ క్లాస్లో నువ్వు టాపర్ అంట కదా, ఇంకేం చేస్తుంటావు? క్లాస్ లీడర్ అట్లాంటివి ఏమైనా పొజిషన్స్ ఉన్నాయా మీకు? చాలా నువ్వు చేస్తున్నావు అట్లాగా? క్లాస్ మానిటర్ అట్లా, క్లాస్ మానిటర్, లంచ్ మానిటర్. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అందరు స్టూడెంట్స్ని క్వైట్ పెట్టాలి, క్వైట్ లేకపోతే టీచర్కి ఒకసారి కంప్లైంట్ వేయకుండా చెప్పాలి, నెక్స్ట్ టైం చేయొద్దు అని టీచర్కి చెప్పాలి. సో మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? టోటల్ 34 members. 34 members-కి అంటే లైక్ 33 members-కి నువ్వు మానిటర్ చేస్తూ ఉంటావు కదా, సో నీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ నువ్వు ఒక్కడివే నిలబడి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే? ఏం 2 పెడుతుంది మ్యామ్, కానీ నేను ఒక్కొక్కసారి ఒక్కడినే పెడుతుంది. ఓకే, నీకేమనిపిస్తుంది? డైరెక్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి 2nd class నుంచి ఆ స్కూల్లోనే ఉన్నా, అందుకే చాలా పెట్టిండు. సో స్కూల్లో ఎట్లా ఉంటుంది? నువ్వు స్కూల్కి వెళ్ళాలనుకుంటావా లేకపోతే వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుందా నీకు? స్కూల్ ఇంకా 2. ఇంకేమైనా పియానో వాయించడం అవన్నీ చేస్తున్నావు కదా, నేర్చుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? 5th classలో నేర్పిస్తున్నాను. అంటే బయట నేర్చుకుంటున్నావా నువ్వు స్కూల్లోనే నేర్చుకుంటున్నావా? స్కూల్లోనే నేర్చుకుంటున్నావా? ఇంకేమైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా?
ఎక్కువ నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చెయ్య కానీ పియానో ఎక్కువ ఈజీ ఉంటుంది నాకు. డాన్స్ కూడా చూసాను నేను వీడియోస్, నువ్వు డాన్స్ కూడా బాగా చేస్తున్నావు. ఆ డాన్స్ మా మమ్మీ నేర్పిస్తుంది నాకు. మదరే నేర్పిస్తున్నారా? బయట వెళ్ళట్లేదా నువ్వు? మదర్. ఇంట్రెస్టా నీకు డాన్స్? మూవీస్ చూస్తుంటావా నువ్వు? ఎక్కువ మూవీస్ చూడ, లైక్ బయటికి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్ హాల్లో చూస్తా, మమ్మీ తీసుకెళ్తే ఎప్పుడు డాడీ తెలుగు మూవీస్ చూస్తావా? ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్ అయినా? తెలుగు చూస్తాం సినిమాస్. సాంగ్స్ పాడడం అట్లా అంతా ఏమన్నా వస్తుందా? ఓన్లీ డాన్స్, ఎక్కువ ఇష్టం లేదు సాంగ్స్. నీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? మహేష్ బాబు. డైలాగ్ ఏమన్నా చెప్తావా మహేష్ బాబుది? సర్లేరు నీకెవ్వరు. చెప్పు. అది డైలాగ్స్ తెలీదు కానీ మోస్ట్లీ సినిమాస్ చూస్తా. ఫస్ట్ నేను చూసిన ఫస్ట్ మూవీ బాహుబలి, కానీ నా ఫేవరెట్ మూవీ దాన్ని సర్లేరు నీకెవ్వరు, ఎందుకంటే మహేష్ బాబు. అందుకనా? బాహుబలి నచ్చలేదా నీకు? నచ్చింది కానీ లైక్ ఫేవరెట్ హీరో అంటే సర్లేరు నీకెవ్వరు. నీకు ఎలాంటి మూవీస్ ఇష్టం? కామెడీ ఇష్టమా లేకపోతే ఇట్లాంటి మూవీస్ అంటే ఇష్టమా? అన్నీ. నీలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనుకుంటారు? ఆల్రెడీ చేసారా? నువ్వేమైనా హెల్ప్ చేసావు వాళ్ళకి? ఒక్కొక్కసారి కొన్ని. ఎలా హెల్ప్ చేస్తుంటావు? లైక్ ఐడియాస్ ఇస్తావు నువ్వు ఇలా చేసుకో అని చెప్పి? ఏం ఐడియాస్ ఇస్తావు? లైక్ రీల్స్ ఎక్కువ చేస్తారా అనేసి. ఎలా చేయాలి నాకు చెప్పి. ఇప్పుడు నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకో, ఫస్ట్ నా దగ్గర ఏముండాలి? ఫస్ట్ మంచి కెమెరా, ఇంకా ఎడిటింగ్ నేర్చుకోవాలి. మోస్ట్లీ షార్ట్స్ అంటే యూట్యూబ్లోనే ఉంటాయి అన్నీ. ఎడిట్ చేయాలంటే ఏమైనా చేయాలి. ప్లస్ ట్రెండింగ్ అయ్యేవి ఎక్కువ చేయాలి. ట్రెండింగ్ అంటే ఎలా తెలుస్తుంది నాకు? ఇప్పుడు ఏం ట్రెండింగ్ నాకు తెలియదు. ఇప్పుడు ఏం నడుస్తుంది ట్రెండింగ్లో? కొత్త ఏం మూవీస్ వచ్చినాయి అవి. ఏమొచ్చాయి చెప్పు. నేను ఎక్కువ చూడలేదు. మరి ట్రెండింగ్ తెలుసుకోవాలి కదా. అదే మమ్మీ చెప్పినా నేను చేస్తాను. ఓకే, నీకు అన్నీ కూడా యూట్యూబ్ నుంచి అంటే ఏవన్నా ఐడియాస్ అన్నీ కూడా మదర్ చెప్తూ ఉంటారు అయితే. సో నెక్స్ట్ వ్లాగింగ్ అనేది నువ్వు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? ఏ ప్లేస్లో? 5 స్టార్ హోటల్, సమ్మర్ హాలిడేస్ మొత్తం లైక్ అన్ని యాక్టివిటీస్ చేస్తా. ప్లస్ లైక్ స్విమ్మింగ్. కొత్త అపార్ట్మెంట్కి వెళ్తున్నా, బ్రిగేడ్ సిటాడిల్ అని. ఎక్కడది? మోతీనగర్. అన్నీ ఉంటాయి, క్రికెట్ నెట్స్, వాలీబాల్. బ్లాగ్స్ కోసం వెళ్తున్నారా లేకపోతే ఎట్లా? మా ఇప్పుడున్న ఇల్లు కాడ ఎక్కువ వెంటిలేషన్ లేదు కాబట్టి. ఓకే ఓకే. సో నువ్వు సొసైటీ కోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? అంటే బయట నువ్వు అన్నావు కదా పూర్ పీపుల్ ఉన్నారు అని చెప్పి, సో వాళ్ళని బెటర్ ప్లేస్లో ఉంచడానికి ఏమైనా చేద్దామని ఐడియాస్ ఉన్నాయా నీకు? ఏమున్నాయి? హోమ్లెస్ షెల్టర్స్ క్రియేట్ చేద్దామని. హోమ్లెస్ షెల్టర్ ఎలా అది? హోమ్లెస్ వాళ్ళకి ఇల్లులు చిన్న చిన్నవి టెంట్స్ లాగా, ఫుడ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఐడియా ఇచ్చారా నీకు ఇట్లా చేద్దాము అట్లా చేద్దాము అని చెప్పి? మా ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు చెప్తున్నా. అవునా? మరి నీ ఐడియా ఏంటి? నా ఐడియా కూడా సేమేనా? సమ్మర్ హాలిడేస్లో ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను సమ్మర్ హాలిడేస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ స్విమ్మింగ్ అన్ని యాక్టివిటీస్ జాయిన్ చేయించింది మా డాడీ. స్విమ్మింగ్ డాన్స్ అవన్నీ. ఈ సమ్మర్ హాలిడేస్కి ఏం ప్లాన్ చేస్తున్నావు? మోస్ట్లీ టైక్వాండో, క్రికెట్. టైక్వాండో, ఓకే, క్రికెట్ అవన్నీ. అకాడమీ. ఏంటి టైక్వాండో అంటే? కరాటే. దిస్ వన్ ఎట్లా ఐడియా ఉందా నీకు అది? కొత్తగా జాయిన్ చేద్దాం అనేసి. కొత్తగా జాయిన్ అవుదామని ఎందుకు వచ్చింది? నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? పేరెంట్స్? నాకే ఇంట్రెస్ట్ వచ్చి. అవునా? ఎలా వచ్చింది నీకు? మా ఫ్రెండ్స్ నేను అందరూ ఒప్పుకున్నాం అందుకే. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్యాంగ్గా వెళ్తారనమాట. సో మీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా బర్త్డే వచ్చింది అనుకో, ఎలా సెలబ్రేట్ చేస్తావు? ఈరోజే ఒక బర్త్డే. అవునా? మిస్ అయినా 7కి. 7కా? అయ్యో, మిస్ అయ్యావా? ఎట్లయినా ఇంటికి వెళ్తా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటా. అయితే మరి నన్ను పిలవ్వా? ఇక్కడ నేను కూడా నీ ఫ్రెండే కదా, మరి నన్ను పిలవ్వా? నన్ను తీసుకెళ్ళి మరి బర్త్డే పార్టీకి వెళ్దాం. మరి ఎలా పార్టీ చేసుకుంటావు? కేక్ కట్టింగ్, డాన్సింగ్, బయట కొంచెం ఆడుకోవడం. అబ్బా, మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడికి బయటకు వెళ్ళేదాన్ని కాదు. మీరైతే పార్టీలు చేసుకుంటున్నారు, అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే నీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను త్వరగా పెద్దగా అయిపోవాలి, త్వరగా డాడీకి హెల్ప్ చేయాలి అట్లంతా ఏమైనా అనిపించిందా? ఏమనిపించింది? డాడీకి ఫాస్ట్ ఎవ్రీడే హెల్ప్ చేయాలని.
అవునా, ఎలా హెల్ప్ చేస్తావు? ఏమన్నా ఈవెంట్స్ ఉంటే పప్పకి మోస్ట్లీ పెద్ద 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 ఈవెంట్స్ ఉంటే హెల్ప్ చేయడం మాకు. అవునా, ఏం హెల్ప్ చేస్తావు చెప్పు. నేను మా డాడీకి ఈవెంట్స్లో హెల్ప్ చేస్తాను. ఎట్లా అంటే లైక్ మా డాడీ ఒక తెమ్మన్నాడు ఈ లాస్ట్ ఫంక్షన్ హాల్ లాస్ట్ నుంచి, అక్కడ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే తెస్తా. ఈవెంట్స్ అంటే ఇప్పుడు డెకరేషన్స్ అవి ఉంటాయి, తర్వాత నువ్వు అనుకున్నట్టు బెలూన్స్ బ్లో, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇవన్నీ బడ్జెట్ ప్లానింగ్ అంతా కూడా మీ డాడీ దగ్గర నేర్చుకున్నావు అయితే? నార్మల్గా కాల్స్ వస్తూనే ఉంటాయి కదా, మీ డాడీ చాలా బిజీగా ఉంటాడు. నువ్వు మరి మీ డాడీని మిస్ అవ్వడం కానీ, లేకపోతే మీ డాడీ ఎలా స్పెండ్ చేస్తాడు టైం నీతోటి? మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్ లైక్ హాలిడేస్ ఉన్నప్పుడు మాతో స్పెండ్ చేస్తాడు టైం. ఓకే, మొత్తం అంతా మదర్ చూసుకుంటారా నిన్ను? సో ఎక్కువ నీ స్టడీస్లో హెల్ప్ చేసేది ఎవరు, మదరా ఫాదరా? మోస్ట్లీ ట్యూషన్కి వెళ్తాను అందుకే, కానీ స్టడీస్లో ఎక్కువ మదర్ హెల్ప్ చేస్తుంది. అవునా, ఓకే. మీ సిస్టర్ 3 years అన్నావు కదా, నీతో ఎలా ఆడుకుంటారు? కొడుతుంది, గిచ్చుతుంది, జుట్టు పీకుతుంది. సో అందాల రాక్షసి అంటావు అయితే. మీ చెల్లి గురించి చెప్పు. ఆమె 3 years, నన్ను మొన్ననే ఇక్కడ ఫుల్ గట్టి కొరికింది, అందుకే ఇప్పటికి వస్తుంది. నువ్వు కొడతావు మరి మీ చెల్లిని? మరి ఏం చేస్తావు అంటే మీ చెల్లి కొట్టినప్పుడు? మమ్మీకి చెప్తా అంతేనా? గుడ్ బాయ్ అంటావు. నిజంగా నమ్మచ్చా? నిజంగా ఇప్పుడు నేను కొడితే కొడతావా నన్ను? ఏమని చెప్పారు? కొట్టద్దన్నారా? అంటే గర్ల్స్ని కొట్టద్దన్నారా? ఎలా చెప్పారు? చిన్నపిల్లల్ని కొట్టద్దు, గర్ల్స్ని కొట్టద్దు అని చెప్పారా మదర్? అబ్బాయిలు అయితే కొట్టద్దు. మా ఫ్రెండ్స్ అయితే కొట్టచ్చు. కొట్టుకుంటావు అయితే, ఫైట్ చేస్తావు నువ్వు. నిన్ననే ఈడ బాల్ ఫాస్ట్ బాల్ ఇక్కడ వేసిండు, ఫుల్ నొప్పి లేచింది. అయ్యో, కొట్టిన ఫుల్. ఓ నువ్వు కొట్టావు అయితే, అర్జున్ రెడ్డిలా కొడతావు అయితే. కానీ గర్ల్స్ని మాత్రం కొట్టవు, అంతేనా? అమ్మ చెప్పిందనా? అయితే అమ్మ చెప్పిన మాటలన్నీ వింటావా నువ్వు? ఇంకేం చెప్పారు మదర్? ఎక్కువ ఎవరిని హిట్ చేయొద్దు, మోస్ట్లీ లైక్ ఏమన్నా తప్పు చేస్తే చెప్పాలని. మీ మదర్ ఇంకేం చెప్పారు? అంతే, మంచి బయట మంచి గుడ్ బాయ్ లాగా ఉండాలి, గుడ్ బాయ్ లాగా ఉండాలి మంచిగా, అట్లా. గుడ్ బాయ్ లాగా అంటే లైక్ బయటికి వెళ్ళినప్పుడు లైక్ ఏడవద్దు, అట్లా చిన్న చిన్నదా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆరావ్. నువ్వు అలాగే నువ్వు అనుకున్నట్లుగా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ నువ్వు అనుకున్నట్లుగా డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. For more updates, please subscribe Duta Media.